వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ఈ దినము ఆదివారము, ప్రభువు దినము. ఆరాధన చేసి ఉంటారు అని భావిస్తున్నాను. మందిరముకి వెళ్ళి ఉంటారు కదూ. మరోసారి ప్రభువుని ఆరాధించండి, స్తుతించండి. ఈ వాక్య ధ్యానము మనకు దీవెనకరంగా ఉండేటట్లు కృప కొరకు మనం వేడుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మనవి చేస్తున్నాము. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందండి. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. ప్రభు, మీ దివ్యమైన తలంపులు మాకివ్వండి. మీ హస్తము మాపై ఉంచండి. మా ప్రేక్షకులు రక్షించబడుటకు, రక్షించబడిన వారు ప్రభు మీ సారూప్యానికి రావటానికి సహాయం చేయండి. శరీరాన్ని, లోకాన్ని, పాపాన్ని, నేత్రాశ, శరీరాశ, జీవబడంబాన్ని జయించే కృపనివ్వండి. యేసునామమున అర్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధులైన పౌలు గారు గలతీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 10వ వచనం నుండి వాక్యాన్ని గమనించాలి. 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న లేఖన భాగము నుండి 1-2 మాటలు చెప్పి నేను ముందుకెడతాను. శాపగ్రస్తుడు అనే పదం మనకు 2 సార్లు ఈ 3 వచనాల్లో కనబడుతుంది. అది ఎవరిని గురించి రాయబడింది? శాపగ్రస్తుడు ఎవరు? శాపగ్రస్తుడు అన్నప్పుడు మనకు కర్స్డ్, ఎక్కర్స్డ్, ఏ పర్సన్ హూ వాజ్ కండెమ్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నాశనం అయిపోయిన వాడు అని అర్థం. శాపగ్రస్తుడు అనే పదం కండెమ్డ్ పర్సన్ అని అర్థం ఇస్తోంది. ఎక్కర్స్డ్, శాపం పొందినవాడు. ఎవరు శాపం పొందినవాడు? సువార్తను చెరిపివేసినవాడు, సువార్తను మార్చినవాడు. వాడెంతటి వాడైనా అవనవండి. పరలోకం నుండి వచ్చిన దూతను అని చెప్పినా కూడా వాడు శాపగ్రస్తుడు అన్నాడు. సో మనకి ఈ ఒక్క వచనం ఒక మేజర్ కాంట్రడిక్టరీని రైజ్ చేస్తుంది. మేజర్ కాంట్రడిక్టరీ. గాస్పల్ ఈజ్ ఫైనల్. సువార్త అంతిమం. సువార్త ద్వారా మాత్రమే రక్షణ. సువార్త ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. గుడ్ న్యూస్ ఈజ్ నాట్ ద మెసేజ్, ఈజ్ ద పర్సన్. కనుక సువార్తను మార్చేయటం అంటే, సువార్త అంటే యేసుక్రీస్తు కదూ. సువార్తను మార్చటం అంటే ఏమిటి అర్థం? అంటే ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ జీసస్ క్రైస్ట్ అని చెబుతున్న బైబిల్ డాక్టర్ని ఇక ఎవరు వచ్చి నో దేర్ ఈజ్ ఎనదర్ సోర్స్ ఫర్ సాల్వేషన్ అని చెప్తారో వారు కండెమ్డ్, వారు శాపగ్రస్తులు. అది పరలోకము నుండి వచ్చిన దూత అయినను ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడే. పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి ప్రకటిస్తే ఆ దూత శాపగ్రస్తుడు అన్నాడు. మేమైనను అన్నాడు. మళ్ళా మేమైనను హ్యూమన్ బీయింగ్, ఆథరైజ్డ్ ఇవాంజలిస్టిక్ పర్సనాలిటీ అని చెప్పుకున్నవాడు ఎవడైనా
ఆల్రెడీ ఇన్ మిషన్లో ఉన్నవాడు ఎవడైనా, దేవుని సేవకుడైనా దేవుని దూత అయినా సువార్తను చెరిపేసి వేరే సువార్త ఉంది అని చెబితే వాడు కండెమ్డ్ పర్సనాలిటీ. మనకి కాన్ఫ్లిక్ట్ నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇది 1st సెంచరీలో కొరింథీ సంఘంలో జరిగింది. అందుకే పౌలు ఇక్కడ ఈ మాట ఉటంకించాడు. ఆ తరువాత 1వ శతాబ్దం తర్వాత ప్రతి జనరేషన్లో, ప్రతి సెంచరీలో, ప్రతి శతాబ్ద కాలాలలో ఈ గాస్పుల్ అటాక్ చేయబడుతూనే ఉంది. ఈ గాస్పుల్ అటాక్ చేయబడుతూ ఉంది డిఫరెంట్ పీపుల్ ద్వారా. దే మే బి రిలీజియస్ పీపుల్ ఆర్ ఎథీస్ట్స్ ఆర్ సమ్ అదర్ రిలీజియస్ గ్రూప్స్, ఎనీవన్ మైట్ బి. సువార్త చెరపబడుతోంది. చూడండి, ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, గాస్పుల్ని చాలా అపహాస్యం చేస్తున్నారు చాలామంది. బైబిల్ డాక్ట్రిన్ మానవుడు ఈ లోకములో పుట్టినప్పుడు అతడు ప్రాచీన పాపపు స్వభావాన్ని సంతరించుకనే జన్మిస్తాడు. సిన్ఫుల్ నేచర్ కలిగి ఉంటాడు. దో హీ డింట్ కమిట్ ఎనీ సిన్ ఇన్ హిజ్ లైఫ్, హీ హ్యాడ్ దట్ నేచర్ విచ్ వాజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ Adam, because we all are from Adam. అది కాన్సెప్ట్. మనమంతా ఆదాములో నుండి వచ్చిన వారం కనుక ఆదాము పాపం చేసినప్పుడు ఆదామునందున్న వారమై ఉండి ఆదాము యొక్క పాపములో భాగస్థులమై ఉన్నాం. యాడమ్ అంటేనే అర్థం మ్యాన్ కైండ్ అని అర్థం, మానవ జాతి అని అర్థం. ఆ ఒక్క పురుషుడి నుంచే మన మానవ జాతి అంతా వచ్చింది. కాబట్టి యాడమ్ పాపం చేశాడు, యాడమ్లో ఆ నేచర్ ఉంది. అదే నేచర్ ఆనాడే ఆదాము పాపం చేసినప్పుడు అతనిలో ఉన్న మనమే ఇన్హెరిట్ చేసుకుని ఉన్నవారమే. అదే స్వభావం మనకు జెనెటికల్గా కూడా వచ్చేసింది. ఇది బైబిల్ గ్రంథంలో ఒక మానవుడు పుట్టుకతోనే పాపిగా ఎంచబడుతున్నాడు, తెలియకయే. కాబట్టి తెలియకయే రక్షణ వచ్చింది. ఒక మనుష్యుడు తన ప్రమేయం లేకుండా పాపిగా ఎంచబడ్డాడు కనుక అతని ప్రమేయం లేకుండానే రక్షణ కూడా ఇవ్వబడింది. ఈ రెండు అతని ముందు ఉంచబడి దేవుడు అతన్ని విధేయత అడుగుతున్నాడు. దట్ ఈస్ గాస్పుల్, ఒబీడియన్స్ టు జీసస్ క్రైస్ట్ హూ వాజ్ సెంట్ బై హిమ్సెల్ఫ్, గాడ్ హిమ్సెల్ఫ్, టు సేవ్ ద సిన్నర్స్ ఆన్ ద ఎర్త్. దాన్ని కొట్టేస్తూ, దాన్ని చెరిపేస్తూ ఎంతమంది ఇవాళ విమర్శ చేస్తున్నారు. దే వర్ కండెమ్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ద గాస్పుల్ ఈజ్ ఫైనల్. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా తీర్పు తీర్చడానికి దేవుడు ఒక దినాన్ని నియమించాడని యాక్ట్స్ 17:30 రాశాడు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 17:30-31 ఒక మనుషుల ద్వారా తీర్పు తీర్చబోయే దినం నియమించాడని, ఒక స్పెసిఫైడ్ ఎస్కటలాజికల్ ఇష్యూస్, భవిష్యత్ శాస్త్రాన్ని గురించి మొత్తం ఒక జిస్ట్ ఇచ్చాడు బైబిల్లో. ఇది జరుగుతుంది, దీని తర్వాత ఇది జరుగుతుంది, దీని తర్వాత ఇది జరుగుతుంది, దీని తర్వాత ఇది జరుగుతుంది, ఇలా లోకం ఎండ్ అయిపోతుంది అనేది ఇచ్చాడు. దీన్ని డీవియేట్ చేస్తూ ఇంకొక స్క్రిప్చర్ ఇదే దేవుడిచ్చాడు మాకు అని ఎవరు చెప్పినా that would be the contradictory to the gospel. That can be called as the another gospel. మొదటి శతాబ్దంలో ధర్మశాస్త్ర క్రియల వలన నీతిమంతులు అవ్వచ్చు అనే ఒక రాంగ్ టీచింగ్ వెళ్ళింది. దాన్నే పౌలు గారు ఉటంకించి ఎత్తుకొని దాని మీద వివరణిస్తూ వచ్చాడు. ఆ తర్వాత కాలంలో రకరకాలైన వ్యాఖ్యానాలు వచ్చాయి. ఆత్మకే పాపము, శరీరమునకు పాపము సంబంధం లేదు, శరీరం ఎంత పాపం చేసి ఇట్స్ న్యూట్రల్ అనే ఒక సిద్ధాంతం వచ్చింది.
తర్వాత చనిపోయిన తర్వాత సమాధిలోనే విత్ ఇన్ ద గ్రేవ్ ఇట్ సెల్ఫ్ అదే అతనికి పాతాళంగా ఉంటుంది అనే కొన్ని రకాలైన అబద్ధ బాధలు వచ్చాయి. ఇలా రకరకాల అబద్ధ బాధలు వచ్చాయి. సో ట్రూత్ ఆఫ్ గాస్పుల్ని పక్కకు తప్పిస్తూ మేజర్ రిలీజియన్స్ కూడాను వాటి యొక్క పాత్రను డాక్టర్నల్గా అవి చేసుకుంటూ వచ్చాయి. మనకి ఫస్ట్ సెంచరీలో ఈ బుక్స్ లేవు, రిలీజియస్ బుక్స్, ఇతర బుక్స్ లేవు. ఏవైతే మోజెస్, ఏదైతే కింగ్స్, ఏదైతే సోలమన్, ఏదైతే గాస్పల్స్ ఉన్నావో అవే బుక్స్. రైటింగ్ ఆఫ్ ద రిలీజియస్ బుక్స్ వచ్చేవన్నీ తర్వాతనే 11వ శతాబ్దంలో హిందూ మిథాలజీస్ రైటప్ చేసిన నన్నయ్య మొదలుకొని, తర్వాత మనకి ఖురాన్ వచ్చిన 6th సెంచరీలో, ఇవన్నీ కూడా తర్వాత వచ్చినటువంటివి. వీటిల్లో ఏదైనా సరే గాస్పల్ యొక్క ఒరిజినాలిటీని డిస్టర్బ్ చేయటానికి వేరొక గాస్పల్గా తయారవుతావో అవి ఇచ్చిన వాడు శాపగ్రస్తుడిగా చెప్పబడ్డాడు బైబిల్లో. కాబట్టి అది హెచ్చరికగా చెప్పింది. కేవలం ఒక పర్టికులర్ రిలీజన్ ఉద్దేశించి కాదు పౌలు చెప్పింది. ఇవేవి లేకముందు చెప్పాడు. క్రీస్తు శకం 57లో ఈ మాట రాశాడు. మనం అనుకునే మేజర్ రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్ ఇవన్నీ ఉనికిలోకి వచ్చి వీటన్నింటి యొక్క బుక్స్ ఎవిడెన్స్లోకి వచ్చేటప్పటికే ఈ మాటలు వచ్చేసాయి. కాబట్టి ఏదైనా సరే సువార్తను చెరపిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవుతాడు అన్నాడు. కనుక జస్టిఫికేషన్ బై ఫెయిత్ డాక్ట్రిన్ ఎవరైతే టీచ్ చేయకుండా ఉన్నారో అదే రాంగ్ కల్ట్ అవుతుంది. రాంగ్ కల్ట్ అవుతుంది. సో మెనీ రాంగ్ కల్ట్స్ ఆక్యుపైడ్ ద వరల్డ్. కాబట్టి సువార్త ఒక్కటే, భిన్న సువార్తలు కొన్ని వందలు తయారైపోయాయి. రాంగ్ కల్ట్స్ అండ్ రాంగ్ డాక్ట్రిన్స్. పాల్సీ జోంగ్ అనేటువంటి ఒక ఆమె సాల్వేషన్ త్రూ బ్యాప్టిజం అని ఒక బుక్ రాసింది. ఆవిడ ఒక స్పెషల్ డాక్టర్ని ఐడెంటిఫై చేసుకుంది. వింటున్నారా? ఆ స్పెషల్ డాక్టర్ని ఏంటంటే నీటితో పాపాలు కడుక్కోవటం. ఆ ప్రత్యేక పాల్సీ జోంగ్ బుక్స్ మీరు చాలామంది క్రైస్తవులు బ్యూటిఫుల్ తెలుగు బుక్స్, బ్యూటిఫుల్ తెలుగు ఇంగ్లీష్ బుక్స్, చాలా పెద్ద పెద్ద గ్రంథాలు ఉచితంగా వచ్చేసాయని చెప్పి చాలామంది ఇళ్లలో పెట్టేసుకున్నారు. మన క్రైస్తవులకు ఒక చెడ్డ అలవాటు ఉంది. ఏంటంటే ఉచితంగా వచ్చేవి గబగబా కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు రిలీజియస్ వాటి విషయంలో. అవి రైట్ డాక్టర్నా కాదా పరీక్షించే ఇవి లేవు, పక్కన పెట్టుకున్నారు. అలాగే ఎల్ఎన్జి వైట్ ఎస్టాబ్లిష్ చేసిన సెవెంత్ డే అడ్వెంటిస్ట్ యొక్క డాక్టర్ విషయాన్ని కూడా వరల్డ్ క్రిస్టియానిటీ వాళ్ళని జాయిన్ చేసుకోలేదు, మార్మన్స్ని జాయిన్ చేసుకోలేదు, వరల్డ్ క్రిస్టియన్స్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ని జాయిన్ చేసుకోలేదు. ఎందుకంటే ట్రినిటీని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదని. కాబట్టి ఎవరైనా రైట్ డాక్ట్రిన్ ఆఫ్ ద బైబిల్ని డిస్టర్బ్ చేస్తే వాడు శాపగ్రస్తుడు అని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే మన 500 సంవత్సరాల క్రితం మార్టిన్ లూథర్ గారు వరల్డ్ చర్చ్గా ఉన్న కెథోలిక్ చర్చ్ నుంచి డీవియేట్ అయ్యి చాలా డాక్టర్స్ విషయంలో అబ్జెక్షన్ లేవనెత్తాడు. ఇప్పటికీ కూడాను రక్షణ విశ్వాసము కృప ద్వారా అని కాక క్రియల ద్వారా రక్షణ పోతుంది. ఈ డాక్టర్స్ని తీసుకొని వచ్చి టీచ్ చేస్తున్నవి అనేకమైన చర్చెస్ ఉన్నాయి. శాటన్ చర్చెస్ కూడా ఏర్పడ్డాయి. ఆ మధ్యన ఎవరు అన్నారు, రాజమండ్రిలో కూడా పెట్టారు ఈ సాతాను సంఘం అని. కాబట్టి టార్గెట్ ఈజ్ ద గాస్పుల్. అసలు సువార్త చేరటమే ఇబ్బందిగా ఉన్న ఈ రోజుల్లో ఈ సువార్త పేరిట జెహోవా విట్నెసెస్, మార్మన్స్, ఇట్లా చాలా రకాలైనటువంటి కల్ట్స్ ఇవాళ సమాజంలో యాంటీ క్రిస్టియన్
మూమెంట్స్ బైబిల్ని యూజ్ చేసుకొని వాడుతున్న వాళ్ళు అన్నారు. కాబట్టి వీటన్నిటి విషయంలో తీర్పు తీర్చేవాడు దేవుడు అనేది పౌలు గారి యొక్క ఉద్దేశం. నేను ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మీరు చాలా జాగ్రత్తగా విన్నందుకు ధన్యవాదాలు. కాబట్టి ట్రూత్ ఈజ్ ద వన్, దట్ వన్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. ద వే ఆఫ్ సాల్వేషన్ ఈజ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్ యూ కెన్ బి సేవ్డ్. యేసుక్రీస్తునందల విశ్వాసం ద్వారానే నీతిమంతునిగా ఎంచబడతావు తప్ప నీ సొంత క్రియల చేత నువ్వు నీతిమంతునిగా ఎంచబడవు. రక్షణార్థమైనటువంటి నీతి విశ్వాస సంబంధమైనదే తప్ప క్రియాపూర్వకమైనది కాదు. క్రియాపూర్వకమైనటువంటి దాని చేత నీవు బహుమానాన్ని పొందుతావే తప్ప పరలోకాన్ని పొందలేవు. నువ్వు పొందగలిగితే ఇట్ ఈజ్ యువర్ పర్సనల్ ఎర్నింగ్ అవుతుంది తప్ప అది గ్రేస్ కాదు, కృప కాదు. కనుక కృప ద్వారానే రక్షణ తప్ప బియాండ్ ద లెవెల్ సెల్ఫ్ ఎర్నింగ్ లేదు బైబిల్ టీచింగ్ ప్రకారం. కనుక దీనిని నమ్మినవాడు పరలోక రాజ్య వారసుడవుతాడు. ఇది నేను ఖచ్చితంగా విధిగా మీకు చెప్పాలి. ఎందుకంటే గలతీ పత్రిక రాసిందే ఆ కాన్సెప్ట్ మీద. కండెమ్నింగ్ ద రాంగ్ టీచింగ్స్, రాంగ్ డాక్ట్రిన్స్ ఇన్ ద చర్చ్, డిస్టర్బింగ్ ద చర్చ్ విత్ ద రాంగ్ కల్ట్స్ ప్రాక్టీసెస్. సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి అనేక విషయాల గురించి పౌలు గారు ఇక్కడ ఉటంకిస్తున్నాడు. అసలు ఎందుకు వస్తాయి ఇట్లాంటివి? ఈ వేరొక సువార్తలు, భిన్న సువార్తలు ఎందుకు వస్తాయంటే టు ప్లీజ్ ద పీపుల్, టు కన్విన్స్ ద పీపుల్. ప్రజలను బాగా ఆప్తులు చేసుకోవటానికి, సొంతవారుగా మలుచుకోవటానికి, సొంత ఉద్దేశాలు సరిచేసుకోవటానికి తప్ప మరొక దానికి కాదు. అందుకే అన్నాడు, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టగోరు వాడనైతే క్రీస్తు దాసుడును కాకపోయే ముందును. ఈ ఒక్కటి మీకు అర్థమైతే చాలు. మనుషులను సంతోషపెట్టాలనుకున్నది మతం, నలుగురితో పాటుగా నడిచేది మతం మార్గంలో. కానీ వ్యక్తిగతంగా దేవుని యొక్క చిత్త ప్రకారం నడిచేది మార్గం. ఇట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్, నాట్ ద ప్రాక్టీసెస్. ఒక రిలీజియస్ ప్రాక్టీస్ కాదు మతం అంటే. మతం అంటే ఆచార సంబంధమైనటువంటి భక్తి కాదు. బైబిల్ గ్రంథం చెప్పినటువంటిది సిద్ధాంతం నాట్ ప్రాక్టీసింగ్ ద ఎర్త్లీ రిలీజియస్ రిచువల్స్. అవి కాదు. ప్రభు చెప్పింది మీరు గమనించినట్లయితే యాటిట్యూడ్, ఆత్మ సంబంధం, హృదయ మార్పిడి, హృదయం 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 మారు మనస్సు. దాట్ ఈస్ క్రిస్టియానిటీ. దట్ ఈస్ క్రిస్టియానిటీ. మీరు లోపట మారిపోతే వెలుపట మారే ఉంటారు ఆటోమేటిక్గా. కానీ లోపట మారకుండా వెలుపట మారినట్టు నటిస్తే వేషధారులు అవుతారు. వెరీ సింపుల్. అందులో నేను మనుషులను సంపాదించుకొని చూస్తున్నానా, అది ప్రశ్న. దేవుణ్ణి సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను. మనుషులను సంపాదించుకోవాలనుకుంటే మనుషులకి ఇష్టమైనట్టుగా బతకటం, దేవుని సంపాదించాలనుకుంటే దేవునికి ఇష్టమైనట్టుగా బతకటం. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో ధనవంతుడు లాజరు కథలో లాజరు దేవుని దయను సంపాదించుకున్నాడు, ధనవంతుడు మనుషులను సంపాదించుకున్నాడు. మనుషుల దయ సంపాదించుకోవాలా, దేవుని దయ సంపాదించుకోవాలా? మనుషుల దయ దేవుని దయను పొందినందున రావాల్సిందే తప్ప దేవుని దయకు వ్యతిరేకంగా వచ్చే మనుషుల దయ మనకు అక్కర్లేదు. యేసుక్రీస్తుని వదిలిపెడితే మనుషులంతా నాకు ఫేవరబుల్గా అవుతారు కాబట్టి యేసుని వదిలేస్తానంటే ఆ దయ అనవసరం.
అందుకే పౌలు చెప్పాడు, నేను క్రీస్తుకు చెందినవాడిని కాదు. అట్లయితే కనుక నేను క్రీస్తు దాసుడును, నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి తప్ప మనుషులను సంతోషపెట్టేవాడు కాకూడదు. I should not compromise in obedience to the scriptures by getting the favor of the human being. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క వాక్యాన్ని పాతర వేసి మనుషుల స్నేహం సంపాదించుకోవటం అవసరం లేదు. Why should we get the pleasing from the man? 60 ఏళ్ళు 70 ఏళ్ళు నుండి చనిపోయే మానవుడు దయ నాకెందుకండి? కాబట్టి దేవుని సంతోషపెట్టే వారంగా ఉండాలి. వి షుడ్ నాట్ కాంప్రమైజ్. ఒకసారి మీరు బైబిల్ గ్రంథంలో నెబుకద్నెజరు పాలనలో ఉన్నప్పుడు రాజు యొక్క దయ సంపాదించుకోవాలంటే, కల్దీయులైనటువంటి బెబిలోనియన్స్ యొక్క దయ సంపాదించుకోవాలంటే విగ్రహానికి మొక్కాలి. విగ్రహానికి మొక్కాలి. కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగో మనుషుల దయ కోసం పాకులాడలా. దేవుని దాసులుగానే చనిపోవడానికి ఇష్టపడ్డారు. అన్కాంప్రమైజ్డ్ నేచర్ ఇన్ ఒబీడియన్స్ టు ద స్క్రిప్చర్. లేఖనానికి లోబడాలి. అందరూ కట్నాలు ఇస్తారు కనుక నేను కట్నం ఇచ్చేస్తాను, అందరూ లంచాలు ఇచ్చేస్తారు కనుక నేను లంచం ఇచ్చేస్తాను. ప్లీజింగ్ పీపుల్. ఇవాళ సొసైటీలో క్రిస్టియన్ ఇంపాక్ట్ కనుమరుగైపోవటం కారణమే కాంప్రమైజింగ్. Christians are compromising with the world to get the favor of the people rather than getting the favor of God. మనమే మన ఐడెంటిటీ పోగొట్టుకున్నాం. నేను ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. లీడ్ టాక్స్ కాన్ఫరెన్స్ అని దొరుకుతుంది ఎవ్రీ ఇయర్. లీడ్ టాక్స్ కాన్ఫరెన్స్. మీరు ఇంటర్నెట్లో లీడ్ టాక్స్ కాన్ఫరెన్స్ అని కొడితే అందులో టాపర్స్, క్రిస్టియన్ టాపర్స్ ఐఏఎస్ క్రిస్టియన్, ఐపీఎస్లో క్రిస్టియన్స్, ఇండస్ట్రియలిస్ట్, పాలిటీషియన్స్లో క్రిస్టియన్ లీడర్స్, టాపర్స్ టెస్టిమోనీస్ ఉంటాయి. మీరు వినండి ఒకసారి. ఆ టెస్టిమోనీస్ మీరు వింటుంటే అన్కాంప్రమైజ్డ్ టెస్టిమోనీస్. ఒక వ్యక్తి గురించి చెబుతాను, మనోజ్ వర్గీస్ అని ఆయన సుప్రీంకోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నాడు. మనోజ్ గారితో నేను మాట్లాడే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఢిల్లీలో నేను క్రైస్తవులపై జరుగుతున్న దాడుల మీద, సుప్రీంకోర్టులో మీడియా యొక్క దాడుల మీద ఆయనతో కలిసి పనిచేయటానికి ఢిల్లీ వెళ్ళాను. ఆయనని లీడ్ టాక్స్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడమన్నప్పుడు నేషనల్ హైవేస్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులు, జాతీయ ప్రధాన రహదారులు, వాటిపైన ఉన్న లిక్కర్ షాప్స్ తీసేయాలి అని సుప్రీంకోర్టులో ఆయన వ్యాజ్యమాడాడు. against the owners of contractors of liquor shops on national highways in India. The income of the contractors were 82.5 thousand crores. Imagine. 82,500,000 కోట్ల ఆదాయం ఉన్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో తగువ పెట్టుకొని నేషనల్ హైవేలో వందలాది ప్రాణాలు పోతున్నాయి. కేవలం త్రాగి డ్రైవింగ్ చేయటం వల్ల వేలాది మంది ప్రాణాలు పోతున్నాయని చెప్పి ఒక క్రిస్టియన్ అడ్వకేట్ మాట్లాడాడు. ఆయనకి టేబుల్ మీద కొన్ని కోట్ల రూపాయలు తెచ్చి లంచాలు పెట్టారు విత్డ్రా కమ్మని. కాంప్రమైజ్ అవ్వలేదు ఆయన. హీ వన్ ద కేస్, గెలిచాడు. నేషనల్ హైవేస్ మీద ఇప్పుడు మందు కొట్లు లేకుండా, లిక్కర్ షాప్స్ లేకుండా తీయించగలిగాడు. వన్ మ్యాన్ స్టూడ్ ఫర్ గాడ్. ఆ ఐడియాలజీతో ఆయన నిలబడ్డాడు. ఆయన చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆయనతో మేము చాలా విషయాలు డిస్కస్ చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అన్కాంప్రమైజ్డ్ పర్సనాలిటీస్. ఆయన ప్రాణం లెక్క చేయకుండా చేసిన పోరాటానికి ఒక షీల్డ్ వచ్చింది అంతే. ఒక 5,000 రూపాయలు విలువ గల ఒక షీల్డ్ బహుకరించింది బార్ అసోసియేషన్ ఆయనకి. అదొకటే మిగిలింది. 1,000 కోట్లు ఎక్కడ, 5,000 రూపాయల షీల్డ్ ఎక్కడ? దేనికోసం పోతాం మనం? మనుషుల దయ సంపాదించుకోవాలనుకుంటే ఆయనకు అన్ని పనులు అయిపోయాయి. ఆయన ఆ కేసు వాపసు తీసుకుంటే ఆయన కుబేరుడు అయిపోయేవాడు. ఆయన చాలా పెద్ద మనిషి అయిపోయేవాడు. కానీ కాంప్రమైజ్ కాలా. అలా అనేక మంది నిలబడ్డారండి సొసైటీలో. ఇవాళకి నేను చెబుతాను, 28 సంవత్సరాల సేవ ఎంప్టీ పాకెట్. 28 సంవత్సరాల సువార్త సేవ తరువాత జీరో పాకెట్. కారుపాటి శాంతిసాగర్. నోబడీ బిలీవ్స్ ఇట్. ఐ నో దాట్. ఎవడు నమ్మడు నాకు తెలుసు. ఎందుకంటే ఏ సమయానికి ఆ సమయం గాడ్స్ ప్రొవిజన్ వర్కౌట్ అవుతుంది, అది నాకు తెలుసు. మోసెస్ బిగాన్ హిస్ జర్నీ వితౌట్ సింగిల్ ఎన్పి, కంప్లీటెడ్ హిస్ జర్నీ 40 years జర్నీ వితౌట్ సింగిల్ ఎన్పి. సింపుల్. 40 సంవత్సరాల మోషే యాత్రలో రూపాయి ఆయన జేబులో లేదు. He led 6 lakhs of people for 40 years. మనుషుల దయ, మనుషుల దయ, మనుషుల దయ. Why? ఎందుకు? Why are you compromising as a Christian? ఒక క్రైస్తవుడు నువ్వెందుకు రాజీ పడుతున్నావు? సువార్త విషయంలో రాజీ లేదు. ప్రొటెస్టెంట్ ఉద్యమం లేవనెత్తినటువంటి మార్టిన్ లూథర్ కాంప్రమైజ్ కాలేదు. ఇవాళ కేథలిక్ వరల్డ్ పోప్ ఒప్పుకున్నారు. ఆ రోజునే మార్టిన్ గారితో కూర్చొని మాట్లాడి క్షమాపణ చెప్పుంటే సరిపోయేది అని. చర్చ్ చాలా రిఫర్మేషన్స్ వచ్చాయి. కనుక గాస్పల్ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడనే ప్రొటెస్టెంట్ ఉద్యమం ప్రారంభమై ప్రపంచం అంతా వ్యాపించింది. వాళ్ళ అన్కాంప్రమైజింగ్ నేచర్ టు ప్లీజ్ గాడ్. కనుక దేవుని సంతోషపెట్టేటువంటి వారుగా మనం ఉండాలి. క్రీస్తు దాసులంగా ఉండాలి. వీ డోంట్ నీడ్ టు బి ది లీడర్ ఆఫ్ ద పీపుల్, వీ షుడ్ బి ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. ప్రజలకు మహానాయకుడు ఉండటం కంటే దేవునికి చిన్న సేవకుడిగా బతకటం గొప్ప. సహోదరుడు, సహోదరి, దేవుని యొక్క వాక్యము అటువంటి అధికారమును దైవ సేవకునికి ఇచ్చింది. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అరే ఈ చివరి పరిపూర్ణ కట్ చేయి. ఎందుకంటే కంపేరింగ్ ఇచ్చి మనం గొప్ప అని చెప్పాం కదా. ఒక హిందూ ప్రీస్ట్ కంటే కూడా క్రైస్ట్ నేచర్ గొప్పదని చెప్పాం కదా. బ్రేక్ లేదని కంట ఇందాక దానిలో ఉంది. అరే ఇప్పుడు ఇందులో చివరి మిట్టు ఒకసారి పెట్టు, ప్రేర్ చేస్తా. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మనుషుల దయ నిమిత్తము క్రీస్తుని విడిచే దౌర్భాగ్యం లేకుండా చేయమని అడుగుతున్నాం. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. సువార్తను చెరుపు వారితో చేరకుండానట్లు చేయండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైననుగాక. ఆమేన్.